తులారాశి వారి యొక్క ఆదాయం 5గా మరియు వ్యయం 14గా, రాజ్యపూజ్యం 6గా, ఇక్కడ అవమానం వచ్చేసి 3గా ఉంది. తులారాశి వారి యొక్క ఫలితాలను గమనించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉండడం వలన కొంత వీరు జాగ్రత్త వహించాల్సిందిగా కనిపిస్తూ ఉన్నది. ఇక వీరి యొక్క రాశి స్వభావానికి వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి తెలివి మరియు చురుకుదనము, తర్వాత వ్యవహార దక్షత ఎక్కువగా ఉంటుంది. కించిత్ ఆరోగ్యానికి కూడా వీళ్ళు అనారోగ్యానికి కూడా వీళ్ళు ఆందోళన పడరు అని చెప్పేసి మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. వీరు ప్రేమ స్వరూపులు, పెద్ద మనిషి తరహాలో వ్యవహారమును జరుపుతారు. వీరికి ఆకస్మిక ధనలాభము, తర్వాత వ్యాపారము ద్వారా కానీ లేదా భార్య వలన వీరికి కొంత ధనం అనేటువంటిది ఇక్కడ సమకూరుతుందని చెప్పేసి మనకు గోచరిస్తూ ఉంది. తర్వాత స్వయం కృషితో అచంచలముగా ఎదగాలనేటువంటి దృఢ సంకల్పం కూడా ఈ తులారాశి వారికి చాలా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపారముల పైన ఆలోచన ఉండదు. జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది. శుభ్రంగా ఉండటం ఇష్టపడరు. తర్వాత 10 మందిలో ఉన్నప్పుడు జంకు కంగారు పడరు. అనుకున్నవి ఊహించినవి వీరికి విషయంలో జరుగుతాయి. కానీ ఏ కార్యక్రమమైనా ఘనంగా ప్రారంభించి చివరిలో నీరసపడి నిష్ఫలితాన్ని పొందుతారు. కాబట్టి వీరి యొక్క సంవత్సర ఫలము ఎలా ఉంది అని అంటే, ఈ సంవత్సరము ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురుబలము వలన చేపట్టే కార్యక్రమాలు ఫలిస్తాయి. కొంత శనిగ్రహ ప్రభావం వలన కుటుంబ కలహాలు ఏర్పడతాయి. భాగస్వాముల విషయంలో సానుకూలంగా ఉండి ప్రేమానురాగాలతో ప్రతి విషయాన్ని చర్చించి ముందుకు పోవాల్సిందిగా ఇక్కడ మనకు గోచరిస్తూ ఉంది.